దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, వెలుపల నుండి లోపలకు పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియూ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళునవే మనుషుని అపవిత్రునిగా చేయుననేను అని రాయబడి ఉంది. అంటే ఈ వాక్యంలో చూస్తున్నాము, వెలుపల నుండి లోపలికి పోయి, అంటే వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు. అంటే ఈ వాక్యము ఆ రోజుల్లో మనం చూస్తే, యేసు ప్రభు అంటే ఈ మార్కు స్వార్త ఇవన్నీ రాసిన ఆ రోజుల్లో, యేసు ప్రభు ఉన్న రోజుల్లో ఈ మాటలన్నీ కూడా పలికినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ రాయబడి ఉంది, వెలుపల నుండి లోపల పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు. అంటే మనము తింటున్నాం కదా, చాలా తింటున్నది కొన్నిసార్లు చాలా ఫుడ్ నాకు జీర్ణం కాదు. ఇప్పుడు ఉన్న ఏజ్కి జీర్ణం కాదు, అందుకని నేను చాలా కేర్ఫుల్గా నేను తింటాను. కానీ ఇక్కడ రాయబడిన మాట దాన్ని అట్లాంటి అర్థంతో కాదు. ఇక్కడ రాయబడి ఉంది, వెలుపల నుండి లోపల పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు. అంటే తినడము ఒకవేళ జీర్ణం కాకపోవచ్చు, శరీరానికి పడకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడ రాయబడి ఉంది, అది అపవిత్రునిగా మనుషుని చెయ్యదు అని. మనం తింటున్నది ఏది కూడా మనల్ని అపవిత్రపరచదు మనల్ని. అంటే ఉన్నారండి, ఇప్పుడు చాలా మతాల్లో చాలా రకమైన పద్ధతులు, చాలా రకమైన ఆచారములు ఇవన్నీ ఉన్నాయి. అవన్నిటిని గురించి నేను ఏమీ మాట్లాడడం లేదు. కానీ ఇక్కడ రాయబడిన మాట ప్రకారం, బైబిల్లో ఉన్న మాట ప్రకారం, బయట నుండి మనం తింటున్నది మనం జాగ్రత్తగా తిన్నప్పుడు అది ఏది కూడా మనల్ని అపవిత్రపరచదంట. కానీ ఏం అపవిత్రపరుస్తుందంట? లోపల నుండి బయటికి వచ్చేది. లోపల నుండి బయటికి వచ్చేదంటే అర్థం ఏంటి? మన నోటి మాటలు. అందుకే రాయబడి ఉంది, లోపలి నుండి బయలు వెళ్ళినవే మనుషుని అపవిత్రునిగా చేయుననేను అని రాయబడి ఉంది. మనిషిని నోటి మాటలు, మనుషుని ఆలోచన నోటి మాటగా మన నోట్లో నుండి వస్తుంది. సో మనము ఏం మాట్లాడుతున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటకు విలువ ఉంది, ఇంకొకరు అది విన్నప్పుడు దానికి విలువ ఉంది. సో మనం చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుతున్న మాటలు ఇంకొకరికి ఏదైనా హాని చేస్తుందా, ఇంకొకరిని ఏదైనా కించపరుస్తుందా, ఇంకొకరిని హేళనం చేస్తుందా, ఇవన్నీ మనం ఆలోచించి మన నోట్లో నుండి, మన అందరికీ ఫస్ట్ మన నోట్లో రావడానికి ముందు మన తలంపులో వచ్చేస్తుందండి. ఆ తలంపులో వచ్చినప్పుడే అది ఫిల్టర్ చేసేయాలి. ఏం చేయాలి? ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసి దాని ప్రకారం మనం మాట్లాడినప్పుడు, దాని ప్రకారం మనం జీవించినప్పుడు, దాని ప్రకారం మనం పలికినప్పుడు, దాని ప్రకారం మనం సంభాషించినప్పుడు మన జీవితం తప్పకుండా ఎలా ఉంటుందండి? చాలా సమాధానకరంగా మన జీవితము ఉంటుంది. ఆ ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నిద్దాం. తప్పకుండా దేవుడు కూడా మీకు సహాయంగా ఉండి మీరు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో మీకు నేర్పిస్తాడు. మీ జీవితము సంతోషకరంగా ఉండినట్లు ఆయన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈరోజు ప్రభువా, మేము ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో, ఏది మీకు ఇష్టమో ఏది మీకు ఇష్టం కానిదో ప్రభువా, ఇవన్నీ కూడా మేము తెలుసుకొని ప్రభువా మా జీవితంలో దాని ప్రకారం మేము జీవించినట్లు మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరిని కూడా ప్రభువా మేము బాధపరచకుండా జీవించినట్లు, మాట్లాడినట్లు అటువంటి కృపను ప్రభువా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తుతులు, ఘనత, మహిమను చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.